హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌కి అయితే తీసుకొచ్చాను మిమ్మల్ని. ఈ ప్లేస్ ఏంటి? ఎక్కడికెళ్ళాం అనేది మీరు లాస్ట్ వరకు నా వీడియో చూస్తే గనుక తెలుస్తుంది. సో, నేనైతే బోర్న్ అండ్ బాటమ్ అయితే హైదరాబాదే. సో, ఎలాంటి విలేజెస్ అయితే లేవు. నాకు విలేజ్ నేచర్ అయితే చాలా ఇష్టము. సో, విలేజ్‌కెళ్ళే తోవలొచ్చేసి మాకు ఫస్ట్ మైస్‌గండి అనేది టచ్ అవుతుంది. సో, మైస్‌గండిలో వచ్చేసి చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారు వచ్చేసి కాళీమాత. చాలా అంటే చాలా బావుంటుంది. మాకు ఊరికి దగ్గరలో ఉండడం వల్ల మేము గూడా అప్పుడు చిన్నగున్నప్పుడు వెళ్ళేటోళ్ళం గానీ, ఎప్పుడైతే నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ అలా వెళ్తుండే. ఇప్పుడైతే కుదరట్లేదు. సో, వెళ్ళే తోవలో ఉండడం వల్ల అమ్మవారినైతే దర్శనం చేసుకున్నాను. నాకైతే మెయిన్ బేసిక్‌గా టెంపుల్‌కెళ్తే ప్రసాదాలైతే చాలా ఇష్టము. సో, మా పాప ఇక్కడ అదే ఎక్కిరిస్తుంది. గుళ్ళో ఎక్కడికెళ్ళినా ప్రసాదం కావాలి నీకని. సో, ఇక్కడ ఫ్రీగా ప్రసాదం అయితే పెట్టరు. పులిహోర అండ్ లడ్డు అయితే కొనుక్కున్నామండి. ఆ దేవుని దర్శించుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. మా జర్నీ వచ్చేసి 10:30, 11కి స్టార్ట్ అయ్యాము. సో, మేము నైట్ ఇంటికి మళ్ళీ రిటర్న్ రీచ్ అయ్యే వరకు అయితే 8 అయ్యింది. సో, మంచిగా కార్‌లో వెళ్తూ పులిహోర, లడ్డు తింటూ ఎంజాయ్ చేసాం. అండ్ దారిలో వచ్చేసి జామకాయలు కూడా కొన్నుండే. జామకాయలు కూడా తింటూ మా జర్నీ అయితే ఇంత బాగా అయింది. అండ్ ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి విలేజ్‌లో అండి. ఇల్లు బాగా నచ్చింది. అక్కడ కాసేపు ఆగుండుండే. అండ్ మేము వెళ్ళడం దసరా టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ దుర్గామాత కూడా మీకు కనిపించింది కదా! సో, వ్యూ అయితే చాలా బావుందండి. మీరు అంటే కొన్ని రిలేషన్స్ ఎలా అంటే మనకు తెలియకుండానే దేవుడిస్తాడు. సో, ఆ టైప్ ఆఫ్ రిలేషనే అండి. నాకు ఇది వచ్చేసి అంకుల్ వాళ్ళ ఊరు. సో, చాలా అంటే చాలా బావుంది. వాళ్ళ రిసీవింగ్ గానీ, నేనెళ్ళడం గానీ, నాతో పాటు మా పాప గూడా వచ్చింది. సో, వెళ్ళే తోవల ఈ వాగు మేమక్కడ అంటే మట్టి వాసన గానీ, ఆ పల్లెటూరు, చెట్లు ఎంత బావుందంటే అసలు ఎంత వర్ణించినా గూడా తక్కువే. నాకైతే రిటర్న్ రావాలి అని అనిపించలేదు. అంత బావుంది వ్యూ అయితే. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మినీ ట్యాంక్ బండ్ అంటారంట. మన ట్యాంక్ బండ్ కన్నా ఈ ట్యాంక్ బండ్ చాలా పెద్దగుంది. బట్ మినీ ట్యాంక్ బండ్ అని ఎందుకంటారో నాకు అర్థం కాలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బుద్ధుడి విగ్రహం అలానే ఉందండి. సో, ఆ ప్లేస్ అనేది బాగా నచ్చింది. సో, అంకుల్ వచ్చేసి ఇక్కడ బజ్జీలు బావుంటాయంట. సో, అంకుల్ అక్కడ బజ్జీలు తీసుకొని ఆంటీ ఎర్లీ మార్నింగే మొత్తం కర్రీస్, ఫుడ్‌కి కావాల్సిందంతా లంచ్‌కి అంతా ప్రిపేర్ చేసుకొనొచ్చింది. సో, మంచిగా ఇక్కడ ఆగి తినాలని కాన్సెప్ట్ కొద్దైతే ఇంకా అంకుల్ వచ్చేసి బజ్జీలు, పకోడీ అయితే తీసుకున్నారు. అండ్ అవి తీసుకొని మేము రిటర్న్ ఇక్కడైతే కొంచెం ఫోటోషూట్ చేసుకుంటామంటే మా కోసం ఆగారు. ఇంకా వాటర్‌లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మేము చెప్పాం కదా! దసరా టైంలో వెళ్ళామని. ఇంకా వాళ్ళకు రేపటి నుంచి హాలిడేస్ అని ఇవాళైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేశారంట. స్కూల్ టీచర్స్ అండి వాళ్ళొచ్చేసి. సేమ్ వాళ్ళు పాట పాడి, బతుకమ్మ ఆడి, సేమ్ మన పద్ధతిని ఎంత బాగా ఫాలో అయ్యారో చాలా బాగా అనిపించింది చూడడం. అండ్ ఈ చెరువు మధ్యలో వచ్చేసి ఒక ఆడామె అండ్ చిన్న పాప తన తలపైన వచ్చేసి బతుకమ్మ పెట్టుకుంటుంది. అంటే బతుకమ్మ వాగు అంటారంట. ఎంత బాగా వర్ణించారు. అండ్ ఆ స్టాచ్యూ పెట్టడం వల్ల రియల్ బ్యూటీ అయితే వచ్చింది. మొత్తం పెద్ద పెద్దగా కొబ్బరి చెట్లు, ఇంకా కాసేపు ఇలా కాళ్ళు నీళ్ళలో పెట్టి ఆడడం ఎంత బాగుంది తెలుసా నేచర్. చూడండి టీచర్స్, పిల్లలు అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే మమ్మల్ని కూడా తీయండి అని అన్నారు. సో, అందుకే క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ బోర్డ్. ఇక్కడ మేము తినడానికైతే మంచిగా గడ్డి అలా ఉంది అని ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, ఆంటీ వచ్చేసి మంచిగా కుక్ చేసుకొచ్చారన్నాను కదా! నాకు ఇలాంటి నేచర్, ఇలాంటి ప్లేస్‌లో తినడం అలా కలిసి చెట్ల కింద అంటే ఎంత బావుంటుంది. సో, నేనిక్కడ పులిహోర అండ్ ఏమంటారు క్యాప్సికమ్ ఆలుగడ్డ, సాంబారు, పప్పు. సో, ఇవన్నీ తీసుకొనొచ్చారు. నేనింక తింటూ అంకుల్‌తో మాట్లాడుకుంటూ తింటున్నాను. అంటే అంకుల్ అంటున్నాడు ఇది కూడా క్యాప్చర్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి చిన్న మెమొరీయే కదా! సో, అందుకోసం అయితే క్యాప్చర్ చేసాం. మంచిగా మాట్లాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినడం జరిగింది. ఇంకా తినేసి కొన్ని ఫోటో షూట్స్ అయితే చేసామండి. చెప్పాను కదా! అక్కడి నుంచి అసలు రిటర్న్ రావాలి అని అనిపించట్లేదు. ఈ మధ్యన చాలా రివర్ ప్లేసెస్‌లో ఐ లవ్ సో అండ్ సో అని పెట్టుకుంటున్నారు అలా. ఐ లవ్ హైదరాబాద్ ఎలా మనం పెడతామో సేమ్ అలానే ఉంటున్నాయి అన్నిటి దగ్గర. సో, ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అలానే ఉంది. ఇంకా మేము లేట్ అవుతుందని అయితే ఇంకా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మేము ముందుకొచ్చి
ఈ బ్యూటీ నేచర్ అయితే చూసి ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చేసి 4:30 అలా టైం అవుతుంది. వాటర్ చూడండి ఎంత బాగుంది. 2 అవర్స్ ఇక్కడ బాగా స్పెండ్ చేసాము. అండ్ మిడిల్లో వచ్చేసి బుద్ధుడి విగ్రహం అండి. సో వాటర్ వ్యూ, ఆ సన్సెట్ ఎంత అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం అక్కడి నుంచి రాలేము. సో ఇంకా టైం లేదని అయితే మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఊరికైతే వచ్చాము. ఇది వచ్చేసి నాగర్ కర్నూల్ అండి. నాగర్ కర్నూల్‌లో వచ్చేసి ఈ నరసింహస్వామి అంటే చాలా ఫేమస్ అంట. సో ఆ టెంపుల్‌కి అయితే ఫస్ట్ వెళ్ళాం గానీ క్లోజ్ ఉంది. క్లోజ్ ఉండడం వల్ల 5 వరకు అయితే వెయిట్, ఇంకా 1 అవరే కదా వెయిట్ చేద్దామని అయితే ఆగాం మేము. ఇంకా ఇది అంకుల్ వాళ్ళ ఇల్లు. సో ఎంట్రన్స్‌లో వచ్చేసి నిమ్మ చెట్టు అండి. అండ్ వాటర్‌ది సంప్ అంటారు కదా ఇంతకుముందు పాతకాలం. నేను ఈ వ్యూ మొత్తం క్యాప్చర్ చేశాను. అంటే ఓల్డ్ హౌస్ ఎంత బాగుందో చూడండి. ఇది పాతిల్లంట. ఇందులో వచ్చేసి చాలా కొబ్బరి చెట్టు, జామ చెట్టు ఇలా చాలా చెట్లు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఏమంటారు చీదులా ఉండే. సో భయం అయ్యి అయితే లోపలికైతే వెళ్ళలేదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ వ్యూ అండి. హాల్, ఇంకా హాల్ అనుకోండి ఇంకేమైనా అనండి కానీ ఎంత నీట్గా ఉంది చూడండి. ఫ్లోరింగ్ అనేది రెడ్ కలర్ ఫ్లోరింగ్ వేశారు కింద. ఇది స్టోర్ రూము. అన్నీ చిన్న చిన్న గదుల్లాగా వెనకటి పద్ధతిలో ఉంటాయి కదా అలా ఉన్నాయి. అటుకులు అంటారు కదా అలా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఐటమ్ అనేది నేను క్యాప్చర్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ అలా. పైన వచ్చేసి ఇవి ముందు పెంకుటిల్లే ఉండేనంట అండి. తర్వాత ఇవి కురవడం వల్ల పైన వచ్చేసి మాత్రం అది ఏమంటారు ఇనుప రేకులు మాత్రం చేంజ్ చేశారంట అంకుల్. అది వచ్చేసి ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఏమో చేంజ్ చేశారు. ఇది ఇంటి వెనకాల పెరట్ అంటారు కదా పెరటిది. ఇక్కడైతే ఎన్ని పూలండి అబ్బా. మందారం చెట్టు అయితే అసలు చెప్పకూడదు. రెడ్ కలర్ రోజ్ చెట్టు అండ్ మందారం చెట్టు చెట్టు నిండా పువ్వులే. అండ్ ఈ తొట్లు చూసారు కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో కూడా ఉండే. నాకు కూడా అవి బాగా గుర్తుకొచ్చాయి. అండ్ కిచెన్ అంటే ఆ ఊరి నేచర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయి అనేది నేను చూడడం ఫస్ట్ టైమే కాబట్టి నాకు ప్రతిదీ ఇంపార్టెంట్ అంటే హ్యాపీయే. సో ఇంకా నాకు వచ్చినప్పటి నుంచి చెట్ల మీదనే మనసంతా ఉండడం వల్ల ఇంకా నేను అడగడం వల్ల తెంపుకోమన్నారు ఆంటీ. సో ఆంటీ నేను ఎంత కష్టపడి తెంపానో నాకన్నా ఎక్కువ ఆంటీ కూడా కష్టపడింది అక్కడ. మేము పడకుండా బ్యాలెన్స్ చేయడము. సో నేను తెంపిన అని చెప్పి మా బిడ్డ కూడా నేను కూడా తెంపుతాను తను కూడా ఎక్కింది. ఇంకా తనకన్నా ఎక్కువ నేను తెంపాను. మొత్తం ముళ్ళు ఉండడం వల్ల ముఖం అంతా ఘాట్లు ఘాట్లు అయ్యిందండి. వీలైనంత వరకు అయితే బాగానే నిమ్మకాయలన్నీ కోసేసాం మేము. సో ఇలాంటి మూమెంట్స్ అయితే మనకు సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకు మనకు ఇవి బాగా వింతగా ఉంటాయి అండ్ హ్యాపీ ఎక్కువ అనిపిస్తుంది. అక్కడే ఉండే వాళ్ళకి అవి కామన్ అనిపిస్తాయి కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది కూడా అంకుల్ వాళ్ళ ప్లేసే, పక్కన ఓపెన్ ప్లేస్. సో ఇల్లు వ్యూ పాయింట్ అయితే ఇది అండి. బయట ఎంట్రన్స్ గేట్ ఇది. సో అంకుల్ వాళ్ళ అక్క చూడండి. ఈవినింగ్ ఇంకా 5 అవుతుంది. ఇంకా మేము గుడికి వెళ్ళి ఇంకా మేము స్టార్ట్ అయిపోదామని అయితే గుడి కోసం బయటికి వెళ్తున్నాము. సో ఊరి పక్కన ఇల్లు కూడా చూడండి. ఊర్లో ఒకప్పుడు పెంకుటిల్లు, గుడిసెలు ఇవన్నీ కనిపించేది. అంటే బయట అలకడము ఇలా ఉండేది. ఊర్లలో కూడా చేంజెస్ చాలా అయిపోయాయి. సో ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేశారు కానీ గర్భగుడి ఓపెనింగ్ మాత్రం మార్నింగే ఉంటుందంట. అయ్యగారు వచ్చే ఓపెన్ చేస్తారంట. సో మాకు మాత్రం జస్ట్ గర్భగుడి కొంచెం లోపల వరకు అయితే వెళ్ళే ఆప్షన్ వచ్చింది. అంతైనా చాలండి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పాతకాల ఇది పెయింటింగ్ అంతా కొత్తగా వేసింది కదా. ఇది వచ్చేసి అది 5 ఇయర్స్కి ఒకసారి అవుతుంది కదా పండుగ, గుడిది శంకుస్థాపన పూజ అయిన రోజు అని. సో అలా అయితే అయ్యిందంట. సో అందుకోసం కొత్తగా పెయింట్ అయితే వేశారు. చుట్టూ మనం ప్రదక్షిణాలు చేయడానికి కూడా కొండ చెట్లు ఇట్లా ఉన్నాయి అంతా. సో ఈ కొండ మధ్యల నుంచే మనం ప్రదక్షిణాలు అయితే చేయాలి. గుడి కూడా మనకు కొండ మీదనే ఉందండి. సో సేమ్ మనకు నరసింహస్వామి అంటే యాదగిరి గుట్ట ఎలా ఉందో అలానే అనిపించింది నాకు మాత్రం ఈ టెంపుల్ని చూసినంత. ఎంత హ్యాపీగా అనిపించింది ప్లేస్ చూసి. అంటే మనకు ఇలాంటి ప్లేసెస్ అనేటివి చాలా మైండ్ అనేది పీస్ఫుల్నెస్ ఇస్తుంది. చుట్టూ చెట్లే అండి.
ఇంకా చెట్లయితే సీతాఫల చెట్లయితే అసలు చెప్పొద్దు. చెట్టు నిండా కాయలే ఉన్నాయి గానీ కచ్చిగా ఉన్నాయి. ఇంకా సన్సెట్ ఈ కొండల మధ్యలో మేమైతే చాలా ఫోటోషూట్స్ అయితే చేసాము. వీడియోస్ చేశాను. నాకు ఇక్కడ ఈ ఏరియాలో నాగర్ కర్నూల్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ గురించి ఐడియా ఉంటుంది. సో చాలా క్రీస్తు పూర్వం టెంపుల్ అంట. అండ్ మీరు ఏదనుకున్నా కూడా 100% అయితే జరుగుతుందంట అండి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికొచ్చి గుడిని అయితే డెవలప్మెంట్ వాళ్ళు చేశారు. చాలా చిన్నగా ఉండేనంట. సో వాళ్ళు అనుకున్నవన్నీ అవ్వడం వల్ల, ఫండ్స్ రావడం వల్ల గుడి డెవలప్మెంట్ అనేది తొందరగా అయిపోయింది. ఎంత పెద్ద ప్లేసో గుడి చుట్టూ. సో ఇంకా మేమైతే ఒక ప్రదక్షిణ అయితే చేసాము. ఇంకా చేసి చూసారు కదా ఎన్ని సీతాఫలాలు చూపిస్తున్నానో. ఇంకా ప్రతి ఒక్క మూమెంట్ అయితే మేము క్యాప్చర్ చేసుకున్నామండి. వీలైనంత వరకు మాకున్నది టైం కొంచెమే. సో ఇంకా గుడి లోపలికి చెప్పాను కదా, గర్భగుడి లోపలికి అయితే ఎంట్రన్స్ లేదంట. ఓన్లీ మార్నింగ్ టైమే అన్నారు. సో కర్టన్ వేసి ఉండడం వల్ల నరసింహస్వామిని అయితే నేను కూడా చూడలేదు, మీకు కూడా చూపించలేకపోయాను. సో అంతవరకు అయితే చూపించానండి. ఇంకా దేవుడు కరుణిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం నేను అనుకున్నది అవుతే ఖచ్చితంగా నేను టెంపుల్కి వెళ్తాను కదా, అప్పుడు మీకు కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మండపం. ఇంకా అక్కడ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వచ్చేసి పళ్ళకి అవి స్టోర్ చేశారండి ఈ రూమ్లో వచ్చేసి. పూర్వకాలం టెంపుల్ అన్నప్పుడు. ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్లో కొంచెం స్టెప్స్ దిగి డౌన్లోకి వచ్చినాక అయితే రాములవారి టెంపుల్ ఉంది. అది కూడా లాక్ వేసే ఉంది. బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాము. ఇంకా ఇంత పెద్ద టెంపుల్ ఇంకా చూసిన కొద్దీ ఎలా ఉంటుందండి, మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది కూడా. సో ఇంకా దేవుణ్ణి అయితే దర్శనం చేయడానికి చాలా ట్రై చేశాను జూమ్ చేసి, బట్ రావట్లేదు. చూసారు కదా టెంపుల్ వ్యూ ఎంత పెద్దగా ఉందో. దగ్గరలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ అవ్వండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయ్యాము. రిటర్న్ అనేది అవ్వాలని అవ్వలేదు, మాకు ఇంకా టైం లేదు. నేను పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు. సో లేట్ అవుతుందని అయితే రిటర్న్ అయ్యాము. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అసలు చూసినందుకు నేనైతే బాగా, నేను కానీ మా పాప కానీ బాగా అంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అస్సలు మళ్ళీ రిటర్న్ రావాలి అని అనిపించలేదు. సో ఎవరికైనా అంటే ఈ నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్, అసలు అంత పెద్ద ట్యాంక్ బండ్ పెట్టుకొని మినీ ట్యాంక్ బండ్ అని ఎందుకు పేరు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. సో మేమైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు చూడండి ఎంత ఎండ ఉంది. సో ఇంకా మంచిగా లంచ్ కూడా అక్కడే చేసి అంత మంచి నేచర్లో ఎంజాయ్ చేసి మేము రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా మాకు రిటర్న్ అయ్యేసరికి 8:30 అయ్యిందండి నైట్. సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆ నరసింహస్వామి టెంపుల్ని విజిట్ అవ్వండి. అండ్ ఈ ప్లేస్ ఐడియా ఉన్న వాళ్ళు కూడా నాకు కమెంట్ చేయండి. అంటే అక్కడి నుంచి నా వీడియో అనేది ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది కూడా నాకు తెలుస్తుంది. సో అక్కడ ఉన్న వాళ్ళైతే ఉంటే గనక థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్ చేసినందుకు.